ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వెల్కమ్ టు అనదర్ సూపర్ 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 బిజీ డే ఇన్ మై లైఫ్. అండ్ క్యూటీ పై మీకు ఏవేవో చూపించడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ ఎన్ని పనులు ఉన్నాయంటే ఈరోజు నాకు లైక్ ఊపిరాడని పనులు ఉన్నాయి. మనం 5:30కి బయలుదేరాలి ఇంటి నుంచి. అండ్ కాచిగూడ రైల్వే స్టేషన్ లోని మనం వెళ్తున్నాము తిరుపతికి. సో ఆల్రెడీ ప్యాకింగ్ బట్టలు ఇవన్నీ అయింది, పిల్లల ప్యాకింగ్ అయింది, నా ప్యాకింగ్ లాస్ట్ మినిట్ వరకు 5కి బయలుదేరుతా అంటే 4:45 వరకు అవుతుంది. ఇప్పుడే నేను ఒక వీడియో షూట్ చేశాను. ఆ వీడియో రేపు కానీ వెళ్తాను, మీరు చూస్తారు. తర్వాత నేను ఇక్కడ మేకప్ ఇవన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. సో చూడండి ఏంటని పట్టుకెళ్తున్నాను. సో ఇవన్నీ నేను పట్టుకెళ్తున్నాను. స్టిక్కర్లు, ఐబ్రో ప్యాలెట్, ఇదొక ఐబ్రోస్ కోసం, ఒక లిప్స్టిక్, ఇవి మెమరీ కార్డ్స్, ఇవి బ్లష్, హైలైటర్, కాంటోర్ బ్రష్, ఇదొక కాంపాక్ట్ పౌడర్, తర్వాత మేకప్ రిమూవర్ వైప్స్ అనమాట. సూపర్ సింపుల్, చాలా ఈజీగా మన మేకప్ రిమూవ్ అయిపోద్ది అండ్ స్పేస్ తీసుకోదు. అండ్ నా డైలీ మాయిశ్చరైజర్, ఇనస్ప్రీది, నా ఐ లాష్ కలర్, కొన్ని జ్యువెలరీ, ఇవి నా కజన్ కోసం గిఫ్ట్స్, అండ్ నా కాంటాక్ట్ లెన్సెస్, తర్వాత ఒక ఫేస్ ప్యాక్, అండ్ ఇంకా ఏం పట్టుకెళ్తున్నాను తెలుసా, నా మోస్ట్ ఫేవరెట్ అండ్ లిప్స్టిక్స్ నేను ఈసారి ఓన్లీ 3 లిప్స్టిక్స్ పట్టుకెళ్తున్నాను. ప్రతిసారి నేను పట్టుకెళ్తాను కానీ పెద్దగా యూజ్ చేయను. ఇదొకటి డార్క్ కలర్ లిప్స్టిక్, అండ్ ఇది వచ్చేసి పింక్ లిప్స్టిక్, అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ లిప్స్టిక్, అండ్ మస్కారా, కాజల్. దట్స్ ఇట్. ఇవే నేను పట్టుకెళ్తున్న మేకప్ అండ్ స్కిన్ కేర్లో జస్ట్ నేను మేకప్ రిమూవర్ వైప్స్ అండ్ 1 మాయిశ్చరైజర్, అంతే. దట్స్ ఇట్. అంత కొంచెం పట్టుకెళ్తున్నాను ఈసారి. జ్యువెలరీ ఏమేమి పట్టుకెళ్తున్నానో చూపించిన, మీకు చూడడానికి ఇష్టం అంటే చూడండి. షోనా తీయకమ్మా. అండ్ ఏంటిది, షుగర్ కాస్మెటిక్స్ది కన్సీలర్ స్టిక్ అనమాట. అండ్ జ్యువెలరీలో నేను పట్టుకెళ్తున్నాను ఒక చోకర్ నెక్లెస్, తర్వాత ఒక ఈ నెక్లెస్, తర్వాత ఈ లక్ష్మీదేవిది ఒకటి, అండ్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, అంతే. సింపుల్, అంతే. ఎన్ని వాడతానో తెలియదు కానీ పట్టుకెళ్ళడం అయితే పట్టుకెళ్తున్నా. సో ఇవన్నమాట. అండ్ నేను ఫస్ట్ మన ఈ షోను బాబుకి అన్నం పప్పు తినిపించిన తర్వాత నా ప్యాకింగ్ అన్నది కంటిన్యూ చేస్తా. అండ్ తినిపించిన తర్వాత షీన్ నుంచి కొన్ని బట్టలు వచ్చాయండి. నేను వైజాగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఒక 15 days వరకు వాటిని షూట్ చేయడం అవ్వదు కాబట్టి ఫస్ట్ వాటిని షూట్ చేసేయాలి ఎలా అయినా కూడా. అప్పుడు నేను ప్రశాంతంగా వైజాగ్లో ఉండడం అవుతుంది, లేకపోతే నా మనసు అంతా పీకుతుంటుంది, అవి పెండింగ్ ఉండిపోయింది, అది పెండింగ్ ఉండిపోయింది అనేసి. సో అలాంటి చింత ఏం లేకుండా ఫస్ట్ మనం ఆ పని కూడా చేసేసి అప్పుడు ప్యాకింగ్ చేసి అప్పుడు ప్రశాంతంగా మనం వెళ్ళి మన ఈ వెకేషన్ ని ఎంజాయ్ చేయొచ్చు. కొంచెంసేపు మళ్ళీ కలుస్తా. బాయ్. తీసుకెళ్లాల్సిన మరికొన్ని సామాన్లు, నా కెమెరా పౌచ్, నా మినీ ట్రైపాడ్, కెమెరా చార్జర్, నా ఫోన్, నా గ్లాసెస్ ది బాక్స్, నా ఫోన్ చార్జర్, నా ఇయర్ ఫోన్స్ అండ్ నా కూలింగ్ గ్లాసెస్. ఇది నా హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది నేను పట్టుకెళ్తున్నాను ఈరోజు. సచ్ క్లాసీ కలర్ కదా, నాకైతే బెలూన్ వచ్చింది అది. అండ్ ఇవి చూసారా, ఇవి మన ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ట్యాంగిల్ అవ్వకుండా ఉండడానికి ఇవి చాలా బాగా సెట్ అవుతాయి అనమాట మన హ్యాండ్ బ్యాగ్ ఆర్గనైజింగ్కి. నేను ఒకటి చార్జర్కి, ఒకటి ఇయర్ ఫోన్స్కి యూజ్ చేసా. అండ్ ఇదనమాట ప్రస్తుతానికి. ఇవన్నీ ఇందులోకి వెళ్తాయి. హాయ్ ఫ్రెండ్స్, అండ్ నా పనులన్నీ జరుగుతున్నాను. నేను సూపర్ మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను అనమాట. కుకింగ్ చేస్తున్నాను, ప్యాకెట్ సర్దుతున్నాను. ఈలోపు నేను మీ ముందుకు వచ్చాను నా షీన్ హాల్ షేర్ చేసుకోవడానికి. షీన్లో బట్టలు ఎప్పుడు మంచిగా వస్తాయండి. నాకు ఇప్పటి వరకు పెద్దగా ఫెయిల్ అయిన బట్టలు ఏం లేవు. అయితే కొద్దిగా పొడిగా అయిపోయిన బట్టలు ఉన్నాయి. నేను జస్ట్ టక్ టక్ టక్
లెక్క మనం కట్ చేసుకుని వాడతాను అనమాట. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. షీన్లోని బట్టలకి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ మనం పర్చేస్ చేసిన వాళ్ళు మన రివ్యూ కూడా రాయొచ్చు. అవి చూసి పర్చేస్ చేస్తున్నారంటే ఇంకా బెనిఫిట్ ఉంటుందండి. షీన్లో వచ్చే ప్రతి డ్రెస్ ఇలా ఇండివిజువల్గా జిప్ లాక్ బ్యాగ్లో వస్తుంది. ఈ బ్యాగ్స్ని మీరు త్రో చేయకుండా మంచిగా ఇంకా ఆర్గనైజ్ చేయడానికి, పట్టు చీరలు పెట్టుకోవడానికి వీటన్నిటికి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ షీన్లోని నేను ఫస్ట్ తెప్పించిన డ్రెస్ వచ్చేసి ఈ మ్యాక్సీ డ్రెస్ యా ఫ్రాక్ ఎలా అంటే అనవచ్చు. ఈ డ్రెస్ చాలా పొడిగైపోయింది. సో నేను కనీసం ఇక్కడ వరకు కట్ చేస్తే ఇది నా యాంకిల్ లెంత్ వరకు, యాంకిల్ కన్నా కొంచెం మీద వరకు వస్తే ఈ డ్రెస్ కి నంగి లుక్ వస్తుంది అనమాట. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ మెరూన్ కలర్. మెరూన్ అంటే మళ్ళీ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి. ఈ కింద అంతా ఇలాగా స్ప్రింగ్ మెటీరియల్ లాంటి డ్రెస్ ఉంటుంది, మీద ప్లెయిన్ ఉంటుంది. లుక్ దీనికి బెల్ట్ కూడా ఉంటుంది. సో ఇది మీ నడుం దగ్గర హక్ చేసుకున్నట్టు ఉండడం వల్ల ఈ డ్రెస్ లో మీరు సూపర్ క్యూట్ గా, సూపర్ స్టైలిష్ గా కనిపిస్తారనమాట. ఇది నా ఫస్ట్ డ్రెస్. అండ్ ఈ డ్రెస్ లోని నా ఫేస్ ఎంత బ్రైట్ గా కనిపిస్తుంది చూసారా. ఈ డ్రెస్ లో నా ఫేస్ కి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడొచ్చు. ఈ డ్రెస్ ఇవన్నీ వేసుకుని నేను మీకు చూపిస్తాను నా ఇన్స్టాగ్రామ్ లో. ఇక్కడ చూపించడానికి ఈరోజు టైం లేదు. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ లో నేను ఎలాగో చూపిస్తాను కాబట్టి టెన్షన్ లేదు. పక్కన పిక్చర్ యాడ్ చేస్తానండి. ఈ డ్రెస్ ఎలా ఉంటుంది, మనకి వచ్చిన మెటీరియల్ ఎలా ఉంది అన్నది. అండ్ ఈ డ్రెస్ సీ త్రూ అస్సలు కాదు, థిక్ మెటీరియల్ తో వచ్చింది కాబట్టి వెరీ గుడ్ అనమాట. తర్వాత నేను తీసుకున్నాను ఒక నైట్ డ్రెస్ టైప్ ఆఫ్ సెట్ అనమాట. ఇది సెట్ ఆఫ్ ఫ్యూ పీసెస్, 5 పీసెస్ అనుకుంటా. ఫస్ట్ వచ్చింది ఒక షార్ట్స్, తర్వాత వచ్చింది ఒక చిన్న స్లీవ్లెస్ టాప్. మీరు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా వేసుకోవచ్చండి. దీని తర్వాత వచ్చింది ఒక లాంగ్ బాటమ్, తర్వాత దీని మీద వచ్చింది ఒక ష్రగ్ అనమాట. సో మీరు షార్ట్స్ వేసుకున్నప్పుడు మీరు ఇంట్లో షార్ట్స్ వేసుకున్నప్పుడు ఈ సడన్ గా ఎవరైనా వచ్చారంటే మీద నుంచి ష్రగ్ వేసుకుని వెళ్ళొచ్చు, లేదా ఫుల్ డ్రెస్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మల్టీ యూజ్ డ్రెస్. నెక్స్ట్ వచ్చిన డ్రెస్ వచ్చేసి నా ఫేవరెట్. ఆల్రెడీ నేను ఈ డ్రెస్ వేసుకుని ఒక వీడియో కూడా తీసాను. అది వచ్చేసి ఈ ఫ్రాక్ మోడల్ లో ఉండే ఈ కుర్తీ అనొచ్చు, ఫ్రాక్ అనొచ్చు, మీరు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా వేసుకోవచ్చు అండి. ఇది ఎందుకంటే చాలా మంది నీళ్ళంత డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు లోపల లెగ్గింగ్స్ కానీ ఏమైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కంఫర్టబుల్ ఉన్నారు అంటే నీళ్ళంత డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. కంప్లీట్ గా మనం చిన్నప్పుడు ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళం కదా, అలాగే ఉంటుంది. మీద అంతా పెద్ద పెద్ద ఆకులు ఆ టైప్ డిజైన్ ఉంటుంది, కింద అంతా ప్లెయిన్ ఉంటుంది. ఈ డ్రెస్ వేసుకుని నేను ఆల్రెడీ వీడియో తీసాను. ఈ డ్రెస్ మా ఆయనకి కూడా చాలా చాలా నచ్చింది. మా మమ్మీ కూడా అన్నది ఎంత ముద్దుగా ఉన్నావు ఈ డ్రెస్ లోని అనేసి. సో ఇదన్నమాట. ఈ మూడింటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. వాటితో పాటుగా నా స్పెషల్ డిస్కౌంట్ కూపన్ కోడ్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు తీసుకోవచ్చు. వీటి మీద కాదండి, షీన్ లో మీరు ఏ డ్రెస్సులు తీసుకున్నా నా కోడ్ యూస్ చేసి మీరు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది పొందొచ్చు అనమాట. హోప్ మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉందనుకుంటున్నాను నా కోడ్ అండ్ నా చిన్న హాల్. తర్వాత బ్యాక్ టు వర్క్. అండ్ నేను ఇప్పుడు తొందరగా కిచెన్కి వచ్చేసి కుక్ చేస్తున్నాను ట్రైన్కి పట్టుకెళ్ళడానికి అండి. హరీష కూడా దోశలు టమాటో పచ్చడి తీసుకొస్తానన్నది. అండ్ నేను కూడా కొన్ని రెసిపీస్ చేసి తీసుకెళ్తానమాట. సో మనం ట్రైన్లో హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో అందరూ కలిసి వెళ్తున్నప్పుడు ఎంత బయట కొనుక్కున్నా ఇంటికి పట్టుకెళ్తే ఆ మజాయే వేరు. అండ్ సాహిల్ కుషాల్ ఇద్దరు ఎప్పుడు ట్రైన్లో వెళ్ళినా వేరే వాళ్ళు ఏం తింటున్నారు అన్న దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అక్కడ ట్రైన్లో ఎందుకో చాగా ఆకలేసేస్తుంది. అండ్ మాకు కూడా అలాగే అనుకోండి. తర్వాత నేను బీన్స్ ముందు రోజే కట్ చేసి ఉంచేసుకున్నాను. సో ఈరోజు నాకు ఈజీ అవుతుందని ఫస్ట్ నేను కడాయి పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను, తర్వాత మినపప్పు, కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకున్నాను, తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశానండి. సో బీన్స్లోనే అవి వేరుగా ఉండడానికి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను, తర్వాత కట్ చేసిన బీన్స్ కూడా యాడ్ చేస్తాను. తర్వాత ఈ కొమ్ము శనగలు అంటాం కదా, వాటిని నేను స్ప్రౌట్ చేసి ఉంచాను. వీటితోని లైట్ సలాడ్ లాంటివి చేసి ఇది కూడా పట్టుకెళ్తాను. సో స్ప్రౌట్స్తోని ఉన్న ఈ కొమ్ము శనగల్ని కుక్కర్లో పెట్టి అందులో సాల్ట్ యాడ్ చేసి 2 విజిల్స్ పెట్టాను అనమాట. పచ్చిగా కూడా తినొచ్చు, స్టీమ్ కూడా చేయొచ్చు, బట్ నేను కుక్కర్లో పెట్టాను టైం సేవ్ అవ్వడానికి. అండ్ ఇంత పనులు చేస్తుంటే మధ్య మధ్యలో మనకి ఆకలి కూడా వేసేస్తుంటుంది కదా. సో ఈలోపు నేను ఇంకో గ్యాస్ మీద నేను నా కోసం మ్యాగీ చేసుకున్నాను అనమాట. సో ఎన్ని ఎవరి కోసం ఏం చేసినా మన కోసం మనం చేసుకోవడం అన్నది మర్చిపోకూడదు. అది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత నేను బీన్స్ మధ్య మధ్యలో కలుపుతున్నాను, దాని తర్వాత మ్యాగీ తింటున్నాను. తర్వాత ఈ స్ప్రౌట్స్ కూడా కుక్ అయిపోయాయండి. 2 విజిల్స్కి కుక్ అయిపోయాయి అనమాట. ఈలోపు నేను ఆనియన్, టమాటో, చిల్లీస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తెచ్చి అవన్నీ ఇందులో యాడ్ చేసేస్తాను. మిక్స్ చేసి ఒక కంటైనర్లో వేసి తినేయడమే.
సూపర్ ఈజీ. ట్రైన్లోని ఇవి చాలా చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇంకొంచెం ఎక్కువ చేసి ఉండాల్సింది అనిపించింది, బట్ తర్వాత ఎన్ని ఉన్నాయో అన్ని, ఎంత చేసినా ఇవి తక్కువే అనిపించింది. సో తర్వాత నేను ఇందులోని సాల్ట్ యాడ్ చేశాను, కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసేస్తే అయిపోయిందండి. దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోని కానీ దేంట్లో అయినా తీసేసుకుంటే అయిపోయింది. నేను వీటిని కలుపుతున్నాను. ఇవి ట్రైన్లో మంచికి చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి. తర్వాత కంటైనర్లోకి తీసేసుకున్నాను అనమాట. సో నేను ఒక టేస్ట్ చూశాను. అండ్ తర్వాత నిన్నటి వ్లాగ్ మీరు చూసినట్టయితే, నిన్నటి వ్లాగ్లో నేను దోసల పిండితోని రాగి జంతికలు చేశానండి. అవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ట్రైన్లో అన్నిట్లో తినడానికి, పిల్లలు తినడానికి అన్నిటికీ. వాటిని కూడా నేను ఒక చిన్న కంటైనర్లో వేసి ఉంచుతున్నాను అనమాట. నేను ప్యాక్ చేస్తుంది జస్ట్ ఈరోజు రాత్రికి తినడానికి, రేపు మార్నింగ్ కోసం కాదు, లేదు మాది జర్నీ అంతటి కోసం కాదండి, జస్ట్ రాత్రి కోసం. సో మీ క్వాంటిటీ చాలా తక్కువ అని మీలో చాలామంది కామెంట్ చేస్తారు, నాకు తెలుసు. ఇంత కొంచెం కొంచెం ఎవరికి సరిపోతుంది అని. కొంచెం కొంచెం అయినా ఎక్కువ వెరైటీలు ఉన్నప్పుడు అన్నీ తినలేమండి. నేను ఇంకా రోటీ కూడా పట్టుకుంటాను, హరీషా బోల్డన్ దోశలు కూడా తీసుకొస్తుంది, అండ్ మేము ఫ్రూట్స్ కూడా కొంటాం కాబట్టి ఇవన్నీ మాకు సరిపోతాయి అనమాట. బీన్స్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. తర్వాత కొద్దిగా మసాలా పౌడర్ యాడ్ చేశాను అండ్ దాన్ని గ్యాస్కి తగ్గించాను అనమాట. అండ్ నా హౌస్ హెల్పర్ ఈరోజు నా కోసం రోటీస్ ఆల్రెడీ చేసి ఉంచేశారు. సో వీటిని ప్యాక్ చేసేయాలి. రోటీలు చేయడం అన్నిటికన్నా పెద్ద పని. సో అది నాకు ముందే అయిపోయింది. నేను 2 రోటీస్ కలిసి ఇలా రోల్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో మనం ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి 2 రోల్స్ అలా ఒక రోల్ లాగా తీసి ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇలా ప్యాక్ చేశాను. ఈ కంటైనర్స్ ఐకియా నుంచి తెచ్చానండి. అండ్ నేను లెక్క పెడుతున్నాను ఇంకా ఎన్ని రోటీలు మిగిలాయి అనేసి. సో అవి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు బీన్స్ కూడా ఆల్మోస్ట్ కొద్దిగా చల్లగా అయిపోయాయి, గోరువెచ్చగా అయ్యాయి అనమాట. సో ఆ బీన్స్ మొత్తాన్ని తీసి నేను ఒక కంటైనర్లో పెట్టుకుంటున్నాను. ఇవి ఆల్మోస్ట్ ఈరోజు రాత్రి డిన్నర్కి మేము పట్టుకెళ్తున్న సామాన్లు. రోటీ, జంతికలు అండ్ సాలెడ్, తర్వాత బీన్స్ అనమాట. ఈ డిస్పోజబుల్ న్యూస్ పేపర్ ప్లేట్స్ కూడా తీసుకొచ్చాము. సో మనం ఈజీగా తినేసి డస్ట్బిన్లో త్రో చేసేయచ్చు. తిరుపతిలోని ప్లాస్టిక్ బ్యాండ్ అంటండి మీద, ప్లాస్టిక్ అసలు అలో చేయట్లేదంట. వాటర్ బాటిల్స్ కూడా దొరకట్లేదంట. సో మీరు కనుక తిరుపతి వెళ్తున్నట్టయితే తప్పకుండా మీకోసం ఒక బాటిల్ అన్నది పట్టుకుని వెళ్ళండి. వాళ్ళు వాటర్ పెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ, మనం అక్కడ పర్చేస్ చేసుకుని ఇందులో వేసుకుని తాగొచ్చు అనమాట. తర్వాత వీటన్నిటికీ నేను కవర్స్లో పెట్టేస్తాను. తర్వాత నేను నా బ్యాగ్లో పెక్ చేసేస్తాను. లైక్ 80% పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ దీని తర్వాత నేను రెడీ అయిపోవాలి, పిల్లలకి తినిపించేయాలి. తర్వాత ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ డన్. అండ్ కుషాల్ అన్ని పనుల్లోని నాకు పక్కనే ఉండి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి వాడు నా దగ్గరే ఉండి అసలు అల్లరి పెట్టకుండా అన్ని పనులు నేను హెల్ప్ చేస్తామమ్మా అనుకుంటూ హెల్ప్ చేస్తున్నాడు. అన్నీ అయిపోయింది. లాస్ట్ ఈవినింగ్ వచ్చేసింది. మేము ఓలాలో క్యాబ్ బుక్ చేసుకున్నాము. హరీషా వాళ్ళు అట్నుంచి అట్టే రైల్వే స్టేషన్కి వచ్చేస్తారు, మేము అట్నుంచి అట్టే వెళ్తామని డిసైడ్ అయ్యాం అనమాట. మా ప్యాకింగ్ ఎంత ఎక్కువ అయిందండి. 3 పెద్ద సూట్ కేసులు, ఒక బ్యాగ్, అండ్ కుషాల్ కూడా ఫుల్ ప్యాంట్ వేసేసుకున్నాడు. తర్వాత వాడు కూడా జర్కిన్ వేసేసుకున్నాడు, సాహిల్ కూడా వేసేసుకున్నాడు అన్నీ. అండ్ ఆల్మోస్ట్ డన్. టంటడా మా క్యాబ్ వచ్చేసింది. క్యాబ్ వచ్చిన తర్వాత సంతోష్ అవన్నీ క్యాబ్లో పెట్టడానికి హెల్ప్ చేస్తున్నారు. మేము క్యాబ్లోనే ఒక సినిమా చూసాము, ఒక శ్రీ అనే ఒక సినిమా చూసామండి. అండ్ మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి ఆల్మోస్ట్ గంట. సో మేము ఫార్వర్డ్ చేసి చూస్తాము. అండ్ సంతోష్ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. కుషాల్ నా మీద కూర్చున్నాడు, సాహిల్ ఆ పక్కన కూర్చున్నాడు. మేము వెళ్ళిపోయాము ఈ స్టేషన్కి. నార్మల్లీ మేము ఎప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తాము, ఈ స్టేషన్కి మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇది నా ఫస్ట్ టైం అనమాట ఈ స్టేషన్కి. ఇది ఐ థింక్ రేణిగుంట స్టేషన్ అనుకుంటా, కాదు స్టేషన్ పేరు గుర్తురాట్లేదు సడన్గా. అండ్ ఇలా ట్రైన్లో కూర్చున్నప్పటికీ హరీషా వాళ్ళు వచ్చేసారు. హరీషా అది కొత్త కెమెరా నాకు చూపిస్తుంది, ఆ సెట్టింగ్స్ ఇవన్నీ చూస్తున్నాము. అండ్ మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము. మేమిద్దరం మాట్లాడుకుండడం మొదలు పెడితే డేస్ మంత్స్ కూడా మాకు తెలియవు. సో హరీషా మాకు ఇష్టం అని చెప్పి దూత్ పేడ కొనేసి ఆల్రెడీ ఉంచిందండి. మీలో ఎంతమందికి ఇష్టం? మెయిన్లీ వైజాగ్ స్టేషన్లో దొరికేది అన్నిటి నుంచి టేస్టీయెస్ట్ విశాఖ డైరీది దూత్ పేడ వస్తుంది కదా, అది అన్నిటి నుంచి టేస్టీ అండి. సో అది మేము తింటున్నాం అనమాట. తర్వాత ఇప్పటికైతే ఇంతే. రేపటి నుంచి తిరుపతి వ్లాగ్స్ వస్తాయి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. అండ్ అన్వి నేను మాట్లాడుకుంటున్నాం. అన్వి నాకు కిస్ చేస్తుంది. బాయ్.